భారత క్రికెటర్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యక్తిగత కారణాలతో యార్క్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్తో తన ఒప్పందం నుంచి వైదొలిగాడు. ఈ వార్తను యార్క్షైర్ క్రికెట్ క్లబ్ అధికారికంగా ప్రకటించింది. రుతురాజ్ జూలై 22న తన మొదటి కౌంటీ మ్యాచ్లో బరిలోకి దిగుతాడని చాలా మంది ఆశించారు. అయితే రుతురాజ్ గైక్వాడ్ ఇంగ్లాండ్కు రాలేడని యార్క్షైర్ కౌంటీ ధృవీకరించింది. వ్యక్తిగత కారణాల వల్ల రుతురాజ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. రుతురాజ్ గైక్వాడ్ ఆకస్మికంగా వైదొలగడానికి గల సరైన కారణం ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. ఇక రుతురాజ్ గైక్వాడ్ వైదొలగడంపై యార్క్షైర్ జట్టు ప్రధాన కోచ్ ఆంటోనీ మైగ్రా తన నిరాశను వ్యక్తం చేశాడు. ఆయన మాట్లాడుతూ, దురదృష్టవశాత్తు రుతురాజ్ గైక్వాడ్ వ్యక్తిగత కారణాలతో ప్రస్తుతం రావడం లేదు. ఈ సీజన్లో రుతురాజ్ మా జట్టులో ఉండకపోవడం నిరాశ కలిగిస్తుంది. అతను వైదొలగడానికి గల కారణాన్ని నేను చెప్పలేను. ఇక మ్యాచ్కు ఇంకా 2 లేదా 3 రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంచుకోవడం కష్టం అని వెల్లడించాడు. అయితే రుతురాజ్ గైక్వాడ్ యార్క్షైర్ జట్టు తరపున 5 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో లిస్ట్ ఏ మ్యాచ్లలో ఆడటానికి ఒప్పందం చేసుకున్నాడు. దీంతో రుతురాజ్ కౌంటీ మ్యాచ్లో పాల్గొనడం అతని క్రికెట్ జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా మారుతుందని ఆశించగా, ఆకస్మికంగా అందులో నుండి వైదొలగడం అతని అభిమానులలో తీవ్ర నిరాశను కలిగించింది.